హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నాటు జామకాయలు వస్తున్నాయి. మొన్నటిదాకా హైబ్రిడ్ ఇంతలా ఉన్నాయండి. అవి చేసుకోవటం అంత మంచిది కాదు. నాటు జామకాయలు తీసుకొని ఇలా లేయర్ లాగా కట్ చేసేసి సన్నగను పలచగను ఇలా కట్ చేసుకొని 2 జామకాయలు తీసుకున్నానండి. పెద్దవి నేను ఒక్కదాన్నే ఇంట్లో ఎక్కువ తినేవాళ్ళు లేరని ఇవి సన్నగా ఇలా కట్ చేసుకొని ఒక స్టీల్ గిన్నెలో వేసేసుకోవాలి. స్టీల్ గిన్నెలో వేసుకొని సన్నగాను కట్ చేసుకొని ఈ విత్తనాలు కూడా వేసుకొని ఈ దీన్ని బట్టి మనం మెజర్మెంట్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఉడికిన తర్వాత ఇలా మనం దాంతో కదుపుకొని ఇలా స్ట్రైనర్లు వేసి వడబోసుకోవాలి. అందులో ఆ పోషకాలన్నీ దిగిపోతాయి. ఇలాగా సన్నగా జల్లెడతో ఇలా బాగా అదిమి ఆ లిక్విడ్ అంతా గుజ్జంతా వచ్చేస్తుంది. అది ఒక మెజర్మెంట్ గ్లాస్తో కొలుచుకొని మనం స్టవ్ మీద పెట్టి ఆ తర్వాత షుగరు, పటికి బెల్లం వేస్తాను నేను. వేసుకొని మరగనివ్వాలి. ఇదిగోండి షుగరు 1కి 1.5 తీపి ఇంకా కావాలంటే 2 వేసుకోవాలి. అది మన ఇష్టం తీపి. ఇలా తయారు చేసుకుంటానండి. ఇది సన్న మంట మీద మరగనివ్వాలి. సిమ్ మీద పెట్టి పంచదారను, పటికి బెల్లం వేసాను నేను. ఇలా మనం చేసుకుంటే సన్నగా పెట్టుకొని కలియబెడుతూ ఉండాలి. తాపకి అలా నురుగు వస్తుంటే అదే మొత్తం కలిసిపోతూ ఉంటుంది. ఇదిగోండి, కొద్దిగా తీగ పాకం వస్తే మనకు జామ్ తయారైనట్టే. ఇలా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇందులో నారింజకాయ పిండుతున్నానండి. నిమ్మకాయన పిండుకోవచ్చు. నారింజకాయ టేస్టు బాగుంటుందని నేను నారింజకాయలు ఉంటే అవి 2 నారింజకాయలు పిండుకున్నానండి. ఆ తర్వాత మొత్తం దగ్గర పడే బాగా కలియబెట్టాలి, అడగంటుతుంది. అలా కలియబెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాస్ జార్లో వేసుకోవాలి. వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బెడ్లో జామ్ వేసుకొని తినొచ్చు. ఇదిగోండి, ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇదిగోండి, గట్టిపడిపోయింది చూసారా. ఇలా పెట్టేసుకొని మనం బ్రెడ్ తెచ్చుకొని దాని మీద అంటించేసుకొని తింటే పుల్లగా తీయగాను చాలా బాగుంటుందండి. నేను ఇలా తయారు చేసుకొని తింటాను. ఎప్పుడన్నా నేను టిఫిన్ చేయనప్పుడు, ఏదైనా ఊరికి వెళ్ళి వచ్చినప్పుడు, ఏదైనా గబక్కన లేకపోతే ఇలా చేసుకొని తినటం నాకు అలవాటు. ఇలా తయారు చేసుకొని తింటానండి. ఎంత చక్కగా ఉంటుందో. పిల్లలు ఉంటే పిల్లలకు బయటే కాకుండా ఇలా పిల్లలు కూడా పెట్టుకోవచ్చు. మంచిగా టేస్టీగా తింటారు. పుల్లగా తీయగాను చాలా టేస్టీగా ఉంటుందండి. జామకాయలు తినటం కూడా చాలా మంచిది. జామకాయ లిక్విడ్ ఇలా తయారు చేసుకోండి మీరు కూడా. ఇదండి నా ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్ సక్సెస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఇలా తయారు చేసుకోండి.